ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మీకు అందరికీ దేవుని యొక్క ఆశీస్సులు. చాలామంది అంటారు, నేను అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను, ప్రతిరోజు నేను ప్రార్థిస్తున్నాను, ఆరాధనలో పాల్గొంటున్నాను, పూజలో పాల్గొంటున్నాను, దేవుడు నా యొక్క మొర ఆలకించటం లేదు. నేను ఎన్నో కానుకలు ఇచ్చినా, ఎన్నో మొక్కుబడులు చెల్లించిన, నేను అనుకున్నవి జరగటం లేదు అని చాలామంది అనుకుంటూ ప్రార్థించినా కూడా నా కుటుంబం చక్కబడటం లేదు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన యొక్క ప్రార్థనకు ఆటంకములు. 1వదిగా కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనంలో చూసుకున్నట్లయితే, నా హృదయమున దోషము ఉండినేని ప్రభువు నా వేడుకోలును ఆలించడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయములో నీ మనసులో ఏదైనా పాపము దాగుకుని ఉన్నట్లయితే దేవుడు నీ మొర ఆలించడని వాక్యమే రూఢిగా తెలియజేస్తుంది. నీ కుటుంబంలో కానీ, నీ సంఘ సమాజంలో కానీ ఎవరైనా సరే, ఏదైనా సరే పాపము చేసినట్లయితే దేవుడు నీ మొర ఆలించడానికి ఆయన సిద్ధముగా లేడు. మొదటిగా నీ పాపములను ఒప్పుకోమని దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. 2వదిగా అవిశ్వాసము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము పవిత్ర వచనము 6, విశ్వాసముతో అడగవలను, ఏ మాత్రమును అనుమానింపరాదు, అనుమానించువాడే గాలిచ్చే అటు నిటు కొట్టుకుని సముద్రము తరంగము వంటివాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఇస్తాడా ఇవ్వడా అని అనుమానముతో ప్రార్థించకూడదు. విశ్వాసము కలిగి మనసు విప్పి దేవునితో మాట్లాడినట్లయితే దేవుడు నీ కుటుంబానికి, నీకు నీవు అనుకున్నవన్నీ తప్పక అనుగ్రహిస్తాడు. మొదటగా నీలో విశ్వాసమును దేవుని ముందు పెట్టాలి, దేవునితో మాట్లాడగలగాలి. లేకపోతే నువ్వు గాలి ఏ విధముగా అటు నీచు కొట్టుకుని సముద్రము ఆ యొక్క తరంగము వంటి వాడిలాగా నీవే మిగిలిపోతావు. 3వదిగా గర్వము. 1వ పేతురు 3వ అధ్యాయము పవిత్ర వచనము 6, శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కావలెను. ప్రియ దేవుని బిడలారా, మనలో గర్వము ఉన్నట్లయితే దేవుడిని మొర ఆలించడు. దేవుని ఎడల, పెద్దల ఎడల, సంఘము ఎడల, సమాజము ఎడల దేవునికి వినయము, విధేయత ఉన్నట్లయితే నీ మొర ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు. 4వదిగా స్వార్థము. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము పవిత్ర వచనము 3, మీ దురుద్దేశముల గుడి చేతనే మీరు అర్థించినవి లభింపకున్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా మీ దురుద్దేశములను విడనాడాలి. నా కుటుంబమే బాగుపడాలి, నా బిడ్డలే చక్కబడాలి, అందరికంటే నా యొక్క బిడ్డలే బాగా చదవాలి, పైకి రావాలి, అందరూ ఏమైపోయినా పర్వాలేదు, వారి గురించి నేను ప్రార్థన చేసే అవసరం లేదు, నా కుటుంబము, నా సంఘము, నా సమాజము, నా యొక్క బిడ్డలు బాగుంటే సరిపోతుందిలే అనుకున్నటువంటి మనము అటువంటి మనస్తత్వాలు, అంటే దురుద్దేశములు కలిగినటువంటి మనస్తత్వాలు ఉన్నట్లయితే దేవుడు నీ మొర ఆలకించడు. అందరి గురించి ప్రార్థన చేసే బిడ్డగా, అందరి గురించి ఆలోచించే బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీ మొర ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.